నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో అధికారుల ప్రక్షాళన మొదలైందా? ఒక్కొక్క అధికారికి ఒక్కో రకమైన ట్రీట్మెంట్ అనేది ముందే డిసైడ్ చేసుకున్నారా? మొన్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు గారు సారీ చెప్తా అన్నా పట్టించుకోలేదు. ఇవాళ చూసుకుంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి విఆర్ఎస్ తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చేశారు. అలాగే కొంత ఐఏఎస్ల కొరత ఉన్న నేపథ్యంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. మొత్తానికి గత ప్రభుత్వంలో అంటే తోక జాడించిన అధికారుల విషయంలో ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే. మనం చూసుకుంటే ఇంటెలిజెన్స్ చీఫ్ అయ్యా సారీ అని చెప్దామన్నా పర్మిషన్ లేకుండా ఒక ఉన్నతాధికారి గేటు ముందు నిలబడ్డము అదొక చర్చనీయాంశమైంది. ఇవాళ చూసుకుంటే మరో అధికారి ఈవెన్ ప్రవీణ్ ప్రకాష్, ఏంటి అసలు ఆయన కహాని? అసలు 7 సంవత్సరాల సర్వీస్ ఉండంగానే వెళ్ళిపోతున్నారు అనేసి అని అంటే ఇంకా వాళ్ళ తప్పులేంటనేది వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళు తెలిసిందని అనుకోవాలా, లేకపోతే ఆయనకు రిలీవ్ ఇవ్వకుండా ఈయనకు రిలీవ్ ఇవ్వడాన్ని అలా చూడాలి? అసలు అంటే ఇక్కడ ప్రవీణ్ ప్రకాష్ వ్యవహారానికి ఈయన సీతారామాంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ వ్యవహారానికి తేడా ఉంది. అంటే క్వైట్ ఆపోజిట్ అనమాట. ఆయనేమో నేను వీఆర్ఎస్లో వెళ్ళిపోతాను, నా పర్మిషన్ ఇవ్వండి మొర్రో అని వేడుకుందామని సీఎం దగ్గరికి వెళ్తున్నాడు. ఆయనకేమో అసలు ఆడియన్సే ఇవ్వట్లేదు. ఇక్కడ ఈయన వీఆర్ఎస్లో వెళ్ళటానికి నోటీస్ ఇచ్చాడు. నోటీస్ ఇచ్చాక 3 నెలల తర్వాత రిలీవ్ చేయొచ్చు. అంటే 3 నెలలు నోటీస్ ఇస్తే 3 నెలలు అయ్యాక రిలీవ్ చేస్తారు. అట్లాంటిది వెంటనే రిలీవ్ చేసేసారు. అంటే నిజంగా ప్రవీణ్ ప్రకాష్కే మామూలుగా తొందర ఎక్కువ. ఆయన తొందరపాటు అనేది ఆయన పనితీరుని, ఆయన పనిచేసిన ప్లేస్లో మాబోటాళ్ళు పనిచేసిన వాళ్ళందరికీ కూడా తెలుసు. ఆయన ఇప్పుడు అంటే తాజా ఉదంతంలో ఏంటంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ కింద ఉన్నారు. దీనికి ముందు మొదట్లో ఆయన జగన్ని బాగా కాకబట్టి ఆయన పొలిటికల్ సెక్రటరీ చాలా కీలకమైన పొజిషన్లో ఉన్నారు. ఉన్నప్పుడు ఆయన ప్రవర్తించిన తీరు కానీ, ఆయన అహంకారంతో వ్యవహరించడం కానీ, లేదంటే జగన్ దగ్గర తనకు పలుకుబడి ఉందనే ఉద్దేశంతో మిగతా వాళ్ళ మీద, మిగతా అధికారులతో ప్రవర్తించిన తీరు కానీ, ఆయన ఏం చెప్పడు, ఆయన చెప్పింది వినడు. అంటే ఇట్లా ఈ కంప్లైంట్లన్నీ చేసింది ఎవరంటే అక్కడే ఒక అడిషనల్ సెక్రటరీగా పనిచేసిన గురుమూర్తి అన్న ఆయన ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు ఇవన్నీ చెప్తుంటే ఆయన పోయి చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యానికి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. ఇట్లా ప్రవీణ్ ప్రకాష్ ఇట్లా చేస్తున్నాయంటే ప్రవీణ్ ప్రకాష్ని పిలిచి ఈయన, ఎందుకంటే ఈద హెడ్ కాబట్టి అడ్మినిస్ట్రేషన్కి పిలిచి ఇట్లా ఆయన షోకాజ్ నోటీస్ ఇచ్చి ఆయన మొదలించి ఇద్దరికి సర్దుబాటు చేశాడు. అది మనసులో పెట్టుకుని ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం చీఫ్ సెక్రటరీ పదవి కోల్పోయి ఏదో పనికిమాలిన పదవిలోకి వెళ్ళేలాగా జగన్కి చాడీలు చెప్పి చివరి చీఫ్ సెక్రటరీని పంపించాడు. అప్పుడు పెద్ద సెన్సేషన్ కూడా అయిపోయింది. ఎందుకంటే అప్పుడు జగన్కి ఎల్వి సుబ్రహ్మణ్యం కుడిభుజంగా ఉన్నారు, అన్నీ ఈయనే చూసుకుంటున్నారు అన్న వ్యక్తిని అసలు ఎవరో చెప్పిన వెంటనే ఆయన తీసేయడం ఏంటి అనేసి అని ఓకే, ఆయన తీసేయడానికి మెయిన్ సూత్రధారి బాపట్ల లేదా మానవ వనరుల అభివృద్ధి సంస్థకి తీసుకెళ్లి పడేశారు చీఫ్ సెక్రటరీని. అప్పుడు ఆయన చాలా మనస్తాపం చెందారు. ఇప్పుడు అసలు ఆ రోజుల్లో ప్రవీణ్ ప్రకాష్ హవా ఏ లెవెల్లో సాగిందంటే ఆయన ఏది చెప్తే అది అసలు చీఫ్ సెక్రటరీ అంటే తనకు బాసు, నా బాసును కూడా లెక్క చేయని పరిస్థితి వచ్చేసింది. అసలు బాస్కి ఈయన అవసరమైతే ఈయన నోటీసులు ఇవ్వటం, బాస్కి ఆర్డర్లు ఇవ్వటం, రివర్స్లో అధికారాన్ని చెలాయించడం ఈ ధోరణిలో సాగిందనమాట. అంటే ఇప్పుడు ఈ ప్రవీణ్ ప్రకాష్కి మొదటి నుంచి తొందరపాటు అధికారి అనేది ఆయన ధోరణి ఉంది. ఎందుకంటే ఆయన గుంటూరు మున్సిపల్ కమిషనర్గా పనిచేసినప్పుడు కానీ, విజయవాడ మున్సిపల్ కమిషనర్గా పనిచేసినప్పుడు కానీ ఆయన గురించి చాలా కథలు ఉన్నాయి. మాబోటాళ్ళం ప్రత్యక్షంగా అక్కడ పనిచేసినప్పుడు చూసాం. ఆయనతో మనకున్న అనుభవం అది. గుంటూరులో అక్కడ రోడ్డు వైడనింగ్లో అక్కడ ఉన్న మేయరు ప్రభుదాస్ అన్న ఆయన అండం వచ్చి ఆపండి కొట్టద్దంటే ఈయన అరెస్ట్ చేయించండి అన్నాడు. మేయర్నే పట్టుకుని. ఓకే, అంటే అంత దుడుకు స్వభావం అనమాట అయింది. అట్లాగే ఇప్పుడు విజయవాడలో వచ్చినప్పుడు, విజయవాడలో కూడా ఏలూరు రోడ్డు వైడనింగ్ టైంలో ఆయన ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయి అసలు ఎవరిని పట్టించుకోకుండా ఇక చాలా మూర్ఖంగా వెళ్ళాడు. అంటే ఒక్కోసారి గవర్నమెంట్కి ఏంటంటే అట్లా మూర్ఖంగా పనిచేసే అధికారులు అవసరం అవుతారు. ఎందుకంటే ఒక అర్ధరాత్రి అప్పుడు అన్ని పాల్గొట్టాలనుకోండి, రేపు శనివారం చూసి శనివారం రాత్రి అప్పుడు మొత్తం ఫినిష్ చేసేవాళ్ళు కావాల్సి వస్తుంది. అంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ కన్వీనియన్స్ కోసం దానికి దూకుడు అధికారులని వాడుకుంటారు. అట్లా ఇక్కడ కాలగట్ల మీద ఉన్న పేదలని ఇళ్ళు తొలగించడానికి ఇవన్నీ కూడా ఇట్లాంటి పనులన్నిటికీ ఈయన ఉపయోగించుకున్నారు. అంటే ఈయన గురించి అసలు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అక్కడ విజయవాడ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తుంటే ఈయన ఏం చేశాడంటే వాళ్ళ క్వార్టర్స్ దగ్గరికి పోయి మీ భర్తలందరికీ రేపు వచ్చి డ్యూటీలు చేరమని చెప్పండి ఇమీడియట్గా వచ్చి, లేదంటే వాళ్ళని అరెస్ట్ చేయిస్తాను, వాళ్ళని పంపించే బాధ్యత కూడా మీదే అని చెప్పేసి క్వార్టర్స్కి పోయి వాళ్ళు ఫ్యామిలీస్ అందరిని బెదిరించాడు అనమాట.
ఓకే. అంతేకాకుండా నా భార్య ఐపీఎస్ ఆఫీసరు, పోలీస్ ఆఫీసరు, జాగ్రత్త మీ అందరిని అరెస్ట్ చేయిస్తానని. అంటే అది ఒక కమిషనర్ చేయాల్సిన పని కాదు. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక కమిషనర్ హోదాలో ఉన్న వ్యక్తి ఇంత చిల్లరగా అంటే ఇక అది ఒక రకమైన చైల్డిష్ మెంటాలిటీ. అంతేకాకుండా ఇంకో కథ కూడా చెప్తారు ఆయన గురించి. వీళ్ళ మేనమామలు వాళ్ళు ఏదో ఇంజినీర్లుగా పనిచేశారు. ఈయన యూపీకి చెందినాడు. వాళ్ళంతా లంచగొండలు అయితే చిన్నప్పటి నుంచి ఇంజినీర్లు అనేవాళ్ళందరూ లంచగొండలు అనేది దీని మైండ్లో పడి ఇంజినీర్లు టార్గెట్గా వాళ్ళ మీద దాడులు చేయించడం, వాళ్ళ మీద అదే అవినీతికి సంబంధించిన వ్యవహారాలు వీటన్నిటి మీద ఎక్కువ వాళ్ళని హెరాస్ చేయడం చేసేవాడు అని కూడా చెప్తారు. సరే అక్కడ అయిపోయాక ఆయన సెంట్రల్ సర్వీసెస్కి వెళ్ళాడు. ఇక్కడ అయిపోయాక వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ జగన్ వచ్చాడు. వచ్చాకన్నా తిన్నగా ఉన్నాడా? ఆయన హానెస్ట్గా సిన్సియర్గా పనిచేస్తే ఒకటి. ఆయన ఫస్ట్ పొలిటికల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇట్లా చీఫ్ సెక్రటరీకి ఎదురు తీరటం ఇష్టం వచ్చినట్టు ఆయనకి అంటే జగన్ మీద ఆయన ఎట్లా ఏకపక్షంగా వ్యవహరిస్తాడో, నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తాడో ఈయన కూడా జగన్ తాతలాగా వ్యవహరించాడు. ఓకే. అంటే యాక్చువల్గా నేను కూడా ఫస్ట్లో అనుకుంది ఏంటంటే ఈ ప్రవీణ్ ప్రకాష్ని పెట్టుకున్నాడు జగన్కి వీళ్ళిద్దరికీ తలతిక్కాళ్ళు ఎట్ట పడుతుందా ఏదో ఒకటి జరుగుతుందని అనుకున్నా, చివరికి అంతే జరిగింది. సరే ఈ అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జగన్ లాంటాడే కొన్నాళ్ళు పక్కన పెట్టాక మళ్ళీ ఏం చేశాడని ఎడ్యుకేషన్కి ఇచ్చాడు. ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కింద ఇస్తే ఈయన అసలు మామూలుగా కాదనమాట. అంటే టీచర్స్ అందరినీ బయోమెట్రిక్ పెట్టడం, రోజు సెల్ ఫోన్లో వాళ్ళ ముఖం కనపడిపోతే ఆ రోజు ఆబ్సెంట్ పట్టడం, ఇష్టం వచ్చినట్టు పోయి స్కూళ్ళకి పోయి వాళ్ళని బెదిరించడం అంతా చేశాడనమాట. చేసేదానికి వాళ్ళందరికీ కూడా చిరాకు పుట్టింది. ఇక వాళ్ళు ఏం చేయలేక ఊరుకున్నారు. అంటే ఇక టెర్రర్ సృష్టించాడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. అంటే ఉపాధ్యాయులు సరిగ్గా పాఠాలు చెప్పటం లేదా ఇట్లాంటివి అని సరి చేయొచ్చు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఆయనకి. అంటే ఇప్పుడు ఇది 2 రకాలుగా రచ్చ అయింది సార్. ఏంటంటే మా మీద పని భారం పెట్టేస్తున్నారు, మళ్ళీ దీంట్లో ఇవి అప్లోడ్ చేసుకోవాలా, మా ఫేసులు చూపించుకోవాలా, పిల్లలకి స్టడీ చెప్పాలనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ని ప్రక్షాళన చేస్తుంటే ఓరలేకపోతున్నారంటూ 2 రకాలుగా వాదన వచ్చింది అప్పుడు తెర మీదకి వచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు ఈయన మీద ఉపాధ్యాయులు కొంతమంది చేసిన కామెంట్ ఏంటంటే ఈయన వైఫ్ ఢిల్లీలో పనిచేస్తుంది, ఈయన ఇన్ని కబుర్లు చెప్తాడు, ఎవ్రీ వీక్ గవర్నమెంట్ సొమ్ముతోటి బిజినెస్ క్లాస్లో తప్ప ఇంకో క్లాసులో వెళ్ళడట. ఓకే. అంటే భార్యను కలవటానికి వెళ్ళేటప్పుడు ఆయన సొంత డబ్బులు పెట్టుకుని వెళ్ళాలి. అట్లాంటిది ఈయన గవర్నమెంట్ డబ్బు పెట్టుకుని బిజినెస్ క్లాస్లో పోతాడు అనేది ఒకటి. అట్లాగే ఈయనకి ఎక్కడైనా ఇన్స్పెక్షన్స్ కాటికి వెళ్తే ఈయనకి అసలు ఏ రకమైన తిండి కావాలి, ఈయన ఏం తింటాడు అదంతా కనుక్కుని కనుక పెట్టకపోతే ఆయనకి చాలా కోపం వచ్చి హడావుడి చేస్తాడు. ఓకే. అంటే ఇప్పుడు అది చైల్డిష్ బిహేవియర్ అనాలా లేకపోతే ఇంకోటి అనాలా, తలతిక్క అనాలా? అంటే వ్యక్తిగతంగానే కొంత తిక్క, అంటే మనుషుల్ని హింసించాలనే శాడిజం అయితే ఈయనకు ఉంది మొత్తానికి. అదండి ఉంది. ఆయన దూకుడు అంటే ఏదో హానెస్ట్ అని చెప్తారు. హానెస్ట్ అనేది మనం ఏం చెప్తాం, చివరిలో అది కూడా పోయింది ఆయనకి. ఏదో మొదట్లో ఏంటంటే ఏదో హానెస్ట్ ముక్కుసూటిగా పోతాడని ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక టైంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా అట్లా కుర్చీలో కూర్చుంటే ఈయన కింద ఇట్లా మోకాళ్ళ మీద కూర్చుని మాట్లాడుతున్నాడు. ఆ ఫోటో చాలా వైరల్ అయింది. అంటే అసలు ఈయన అంటే ఆ ఫోటో చూస్తేనే ఇక ఎంత బానిసత్వాన్ని ఈయన అక్కడ ఇది చేశాడు అనేది, ఎంత బానిసత్వం ఎంత ఊడిగం చేశాడు సీఎం కోసం అనేది అర్థమవుతుంది అనమాట. అంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ న్యూసెన్స్ అంతా ఎందుకని చెప్పి చంద్రబాబు వచ్చాక ఈయన కూడా కలవటానికి వెళ్ళాడు. చంద్రబాబుని కలవటానికి ఈయనకు కూడా పెద్ద రిసెప్షన్ దొరికినట్లేదు ఆయన దగ్గర. సరే ఈయన చివరికి జీఏడీకి అప్పచెప్పారు. జీఏడీకి అప్పచెప్పాక పోనీ అప్పుడు ఊరుకున్నాడా? ఈయన పోయి తర్వాత కృష్ణానది ఒడ్డున అక్కడ ఇక్కడ పాటలు పాడుతూ రీల్స్ చేసాడు. ఓకే. అంటే రీల్స్ చేసి పెట్టి ఏదో ఇక ఒక రకమైన దాన్ని తన నిరసన ఆ రకంగా తెలియజేశాడు. సరే తర్వాత ఇంకేంటంటే ఈయనకి 7 ఏళ్ల సర్వీస్ ఉంది ఉండగానే ఇక వీఆర్ఎస్కి అప్లై చేసుకున్నాడు. అంటే దీని మీద రకరకాల కథనాలు ఉన్నాయి. అంటే వీఆర్ఎస్కి అప్లై చేసుకుని ఈయనకి ఇదే ఈ కొంచెం తెక్కు ఉంది కాబట్టి యూపీ పోయి రాజకీయాల్లోకి వెళ్తాడని, లేదంటే ఏదన్నా సోషల్ సర్వీస్ అయితే ప్రవీణ్ పీకే ఉన్నాడు కదా, పీకే లాగా ఈయన మరి ఏదైనా పార్టీలో చేరతాడో పార్టీ పెడతాడో అంటే ఇవన్నీ క్లారిటీ లేవు. అంటే ఆయనకి బ్రెయిన్లో రకరకాల సిమ్యులేషన్స్. అయితే ఇక్కడ నుంచి రిలీఫ్ దొరికిందంటే ఆఫ్టర్ దట్ ఏం చేసుకున్నా నడుస్తుంది అనేది. ఇంకొకటి ఏంటంటే ప్రవీణ్ ప్రకాష్ విషయంలో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే చీఫ్ సెక్రటరీ ఆయన నోటీస్ ఇవ్వగానే ఆయన వెంటనే రిలీవ్ చేశారు. అంటే ఈ రకమైన అదొక రకమైన వార్నింగ్ కోసం అని చెప్పేసి చెప్తున్నారు. అంటే అధికారులు ఎవరైనా సరే పిచ్చి అసలు చేస్తే వాళ్ళని ఏ విధమైన ఫార్మాలిటీస్ కూడా చూడకుండా ఇమీడియట్గా గవర్నమెంట్ పంపిస్తానికి సిద్ధంగా ఉంది.
అంటే అంటే మోతాదు అని ఇందాక చెప్పినట్టు ఆంజనేయులు గారిది ఒక సారీ చెప్తా అన్నా ప్రదక్షిణలు చేస్తా అన్నా కూడా ఆయనకి ఎంట్రీ లేదు. ఆయనకు విఆర్ఎస్ తీసుకోవడానికి కావాల్సిన రిక్వెస్ట్ని ఆయన పెట్టుకోవడానికి కూడా ఓరల్గా కూడా అవకాశం ఇవ్వలేదు. ఈయనకేమో విఆర్ఎస్ ఇవ్వగానే లెటర్ ఇవ్వగానే నువ్వు ఇమీడియట్ గా ఓకే పంపించేసాను. అంటే వాళ్ళ టైంలో చేసిన తప్పిదాలు, వాళ్ళ ఓవర్ యాక్షన్లు ఇప్పుడు ఇక్కడ వేరే చేసేసుకొని వీళ్ళతో మనకి ఎందుకు తలనొప్పి పోయే వాళ్ళని పోనిచ్చేసేయండి అనేసి అని అంటే తూకం వేస్తున్నారు అన్నట్టు. అంతేనా ఇప్పుడు? అంటే జనరల్గా ఇప్పుడు ఇవన్నీ చూసాక మనకి ఏమనిపిస్తుందంటే ఐఏఎస్ అనేది ఈ దేశంలో అందరూ కలలుగానే పెద్ద సర్వీస్. అవును. అంటే దాన్ని ఆ ఇంటర్వ్యూలో చాలా పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. పర్సనాలిటీని ఎట్లా ఏంటి అనేది బేరీ చేస్తారు. వాళ్ళకి అన్నిటి మీద గ్రిప్ ఉండాలి, సబ్జెక్టుల మీద. అట్లాగే సామాజిక దృక్పథం ఉండాలి. ఇవన్నీ పెద్దవి చేసి ఫిల్టర్ చేస్తారు అనుకుంటాము. అంటే ఇట్లాంటి పర్సనాలిటీని చూస్తుంటే అసలు నిజంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జాము సిస్టమ్నే మార్చాలేమో. ఎందుకంటే వాళ్ళ పద్ధతి ఎవరైతే, ఎందుకంటే మళ్ళీ ఈ ఐఏఎస్లే కదా అక్కడ ఇంకా సీనియర్ ఐఏఎస్లే వీళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు. ఏంటంటే తలతెక్కల వాళ్ళందరిని తీసుకొచ్చి మనకి ప్రజాస్వామ్య వ్యవస్థకు అంటగడుతున్నారంటే సివిల్ సర్వీసెస్ సిస్టమ్ గురించే అసలు అనుమానం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఈ ప్రవీణ్ ప్రకాష్ కానీ, ఎందుకంటే వీళ్ళంతా కూడా ఇప్పుడు ఆయన జవహర్ రెడ్డి కానీ, అంటే ఇప్పుడు జవహర్ రెడ్డి చివరిలో అయితే పాత ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు హైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినాయి ఆయన డ్యూటీలో తీసుకోమని. అది ఎన్నికల కోడ్ ఉంది. ఆ టైంలో హీ కెన్ టేక్ ద డెసిషన్. మళ్ళీ కాకుండా దాన్ని మళ్ళీ జగన్కి రిఫర్ చేశాడు, సీఎం జగన్కి రిఫర్ చేస్తే ఆయన చాలా ఫైట్ కూడా చేస్తే మళ్ళీ ఆయన కోర్టులో ఏమన్నాడు అంటే అసలు అప్పుడు తను తీసుకోవాల్సిన డెసిషన్ తీసుకోకుండా లాస్ట్ మినిట్ వరకు ఆయన్ని పోస్టింగ్ ఇవ్వకుండా 4.5 ఏళ్ళు చేయటం అనేది తన తోటి ఆఫీసరు యాక్చువల్గా. అదే మనం గతంలో చెప్పినట్టు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. మీ విధులేంటి, కర్తవ్యాలు ఏంటి అనేది మీరు పాటించినంత వరకు ఎవరికి ఏం కాదు. బియాండ్ దట్ మీరు దాసోహం అంటే మూల్యం అయితే చెల్లించుకోక తప్పదు. అంతే కదా? అవును. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఐఏఎస్ అధికారులకు ఇదొక వార్నింగ్ లాంటిది. రాబోయే రోజుల్లో మీరు ఈ పరిధి చూసుకోకపోతే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.